ఏమైంది రఘు నీకు? ఏ చిన్న పొరపాటు జరిగినా దాని లోటుపాట్లేంటో తెలుసుకుని అందర్నీ సరైన పద్ధతిలో నడిపించేవాడివి. ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నా ఆఖరికి ఒక్కగానొక్క కూతురు పద్మ, దాన్ని కూడా తప్పు పట్టి బయటికి పంపించేశారు. అయినా నువ్వేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావేంట్రా రఘు? అసలు దీనికి కారణమైన వాళ్ళని, ఈ పొరపాటు జరగడానికి అవకాశం ఇచ్చిన జానకిని ఏమీ అడగడం లేదు. ఆ ఆద్య జానకి మీదున్న నమ్మకం మా మీద లేదనిపిస్తుంది. అమ్మా, కన్న ప్రేమతో ఎవరు మంచివాళ్ళో ఎవరు తప్పు చేస్తున్నారో తెలుసుకోలేకపోతున్నావమ్మా. శ్రీను నా మాటని పెడచెవిన పెట్టాడన్న సంగతి నువ్వు జీర్ణించుకోగలవా? కనీసం అమెరికా నుండి వచ్చిన ఆ ఆద్యలా ఆలోచించలేకపోయాడమ్మా శ్రీను. వాడికి సర్ది చెప్పి ఏ తప్పు జరగకుండా ఈ ఇంటికి తీసుకొచ్చింది నిజం. నిజం ప్రేమ కంటే గొప్పదమ్మా. ఇందాక జానకి చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కాబట్టే పద్మ వెళ్ళిపోతుందని తెలిసినా నేను జానకిని సమర్థించాను. కానీ నేను మాత్రం వాళ్ళదే తప్పని చెప్పగలను రఘు. ఎందుకంటే జానకిని నువ్వు కోపడతావని తెలిసినా కూడా ఆద్యని ఇంటికి తీసుకొచ్చింది. అంటే ఈ ఇంటి నిబంధనలు ఎప్పుడో మర్చిపోయింది. ఇప్పుడు మన పరువు పోతుందని తెలిసినా శ్రీను చూపు ఆద్య వైపు మళ్లించేలా చేసింది. దీనికి మనమేమీ ఆశ్చర్యపోనవసరం లేదు. జానకి అనే దానికి శ్రీనుగాడు ఒక లెక్క. అది ఎవరినైనా మార్చేస్తుంది. శ్రీను ప్రేమించడానికి ప్రేరేపించింది. తర్వాత ఆద్యతో ఆచారాలు పట్టింపుల గురించి మాట్లాడి దీని దృష్టిలో అది మంచిదైపోయింది. వాళ్ళని అసలు నమ్మడానికి వీల్లేదు రఘు. అత్తయ్య, ఎందుకు ఆద్య మీద నిందలు వేస్తున్నారు? ఆద్య ఇక్కడికి కావాలని రాలేదు. నా చెల్లికి నేను మాటిచ్చాను కాబట్టి తనని జాగ్రత్తగా చూసుకోవాలని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇక్కడ ఉండనిచ్చాను. ఇక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకునేసరికి సీనయ్య తనని ప్రేమించాడు. అటు మనల్ని వదులుకోలేక, సీనయ్యకి సర్ది చెప్పలేక నరకం అనుభవించింది నా ఆద్య. మన సంతోషం కోసం తన ఇష్టాలన్నీ వదులుకుంది. అలాంటి ఆద్యని నిందించడం న్యాయమేనా? ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి ఆద్యని ఏమీ అనలేకపోయారు. మీరెందుకత్తయ్యా ఆద్యని శిక్షించట్లేదని ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు? అయినా పద్మని నేనేం ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పలేదు. సీనయ్య వైపు తప్పుందని మాత్రమే చెప్పాను. అది అర్థం చేసుకోకుండా వాళ్లే వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా ఏ తప్పులు చేశారో వదినా, మళ్ళీ పంచాయతీకి ఎక్కారు. ఏమంటున్నావు శివరాం? పద్మ వాళ్ళ పంచాయతీకి ఎక్కడవేంటి? ఏమైందో నాకు కూడా సరిగ్గా తెలియదమ్మా. ఊళ్ళో అంతా మాట్లాడుకుంటుంటే విన్నాను. పది మందికి న్యాయం కావాలంటే ఈ ఇంటికి వస్తారు. ఈరోజు మన గురించి మనమే
పంచాయతీకి వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళొస్తానమ్మా. భగవంతుడా, మళ్ళీ ఏమనర్థం జరుగుతుందయ్యా? నా కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటో, బయట పంచాయతీ పెట్టించడం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా నీదే భారం రామయ్యా. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం. మాట్లాడండి. ఊరికి పెద్ద దిక్కు మిమ్మల్ని నిలబెట్టి మేమెలా మాట్లాడతామయ్యా? మీరు ధర్మపీఠం మీద కూర్చొని తీర్పు చెప్పవలసిందిగా ఊరందరి తరపున కోరుతున్నాం. రఘురామ్ గారు కూర్చోవాలి. రఘురామ్ గారు కూర్చోవాలి. రఘురామ్ గారు కూర్చోవాలి. రఘురామ్ గారు కూర్చోవాలి. ఆగండి. పంచాయతీకి వచ్చింది మా చెల్లెలు. అంటే ఆ సమస్య కూడా నాదే. ధర్మకర్తలుగా తీర్పు చెప్పాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. రాముడిది ఒకే బాణం ఒకే మాట అంటారు. మీ మాటకు తిరుగులేదు రఘురామ్ గారు. నేనిప్పుడు తీర్పు చెప్పే స్థానంలో లేను. దయచేసి అందరూ నా మాట వినండి. పెద్దలుగా మీరే కూర్చోండి. అమ్మా పద్మావతి, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. ఈ చలపతిరావు గారు తన కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు వాడు పెళ్లి చేసుకోనంటే ఊరందర్నీ పిలిపించి పంచాయతీ పెట్టించారు. మమ్మల్ని ఊళ్ళో తలెత్తకుండా చేశారు. ఆఖరికి ఈ గొడవ వల్ల మా కుటుంబం 2 ముక్కలైంది. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఆ పిల్లని నా కోడలుగా చేసుకుందామనుకుంటే ఈ చలపతిరావు గారు మీరు వద్దు, ఈ సంబంధం వద్దని తెగేసి చెప్తున్నారు. మమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్నారు. ఏంటక్క, నువ్వు పంచాయతీకి ఎక్కింది చారు కోసమా? అలా అంటావేంట్రా? చారు నా కోడలని ఎప్పుడూ అనుకున్నాను. నా కొడుకు పెళ్లి ఘనంగా జరిపించాలనుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఇష్టం లేదంటున్నారు. నువ్వు చెప్పు. ఏమయ్యా చలపతి, ఆ రోజు పెళ్లి ఆగిపోతుందని ఈ ఊరినే ఆడిపోసుకున్నావు. ఈ రోజు పెళ్లి చేసుకోవడానికి వాళ్లే ముందుకొస్తే ఎందుకు ఆలోచిస్తున్నావు? అవునండి, నా కూతురు నా ఇష్టం. నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను. మధ్యలో మీరెవరు అడగడానికి? చలపతిరావు గారు, ఆ రోజు నీకు అన్యాయం జరిగితే పంచాయతీ పెట్టించావు. ఇప్పుడు అవసరం తీరిపోగానే అడగడానికి మీరెవరంటున్నారా? అవునయ్యా, అప్పుడు రఘురామ్ గారి మేనల్లుడు. ఆయనకున్న పేరు ప్రతిష్టలు చూసి నా కూతురుని ఇవ్వాలి అనుకున్నాను. ఇప్పుడు వాడు విడిపోయారు. వాడి సొంత కాళ్ళ మీద నిలబడలేని వాడు నా కూతురు బరువేం మోస్తాడు? అందుకే ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాను. అంటే
డబ్బుకిచ్చే విలువ గౌరవం మీరు మనుషులకి ఎవరా? చూడండి, మేము రఘురామ్ అంత గొప్పడేం కాదు. ఎంతమంది వచ్చినా మనసు పెద్ద చేసుకొని ఆదరించడానికి. చూడండి, మాకు ఈ సంబంధం నచ్చలేదు. ఆలస్యమైన బాగా స్థిరపడిన కుటుంబంలో ఆ అబ్బాయిని చూసుకోవాలనుకుంటున్నాం. ఇంకా మీరు ఏదైనా అడగాలనుకుంటే ఇప్పుడే అడిగేయండి. ఇంకా అడగడానికి ఏముందండి? మా సీనయ్య మీకు నచ్చలేదు కదా? చారుకి సీనుకి పెళ్లి చేస్తానని మా ఆయన ఇచ్చిన మాటని మీరే తప్పారన్నమాట. ఆ అవసరం లేదని ఊరందరి ముందు చెప్తున్నాం కదండి. మీరు ఎన్నిసార్లు అడిగినా ఇదే మా సమాధానం. 10 ఎకరాల పొలం, 10 కేజీల బంగారం ఉంటే చెప్పండి, కూర్చొని సమూజ్జిగా మాట్లాడుకుందాం. ఇదేం వర్కౌట్ అయ్యేలా లేదు. ఆయనకి నేల చూపులు తప్ప మన చూపులు లేవు. వాళ్ళు అబ్బాయిని చూడలేదు, పొలాన్ని బంగారాన్ని చూశారు. ఇది పంచాయతీ గమనించాలి. మరే మీరే గమనించటం బాగా లేట్ అయింది. పదండి వెళ్దాం. ఇంకెందుకు? చూసారా, మాకు బంగారం పొలం లేకపోవడం వల్లే కదా వాళ్ళ పిల్లని మాకు ఇవ్వనంటున్నది. ఇంత పంచాయతీలో మమ్మల్ని పలచన చేసి మాట్లాడుతున్నారు. బాధపడకు పద్మ, నేనే మిమ్మల్ని బయటికి వెళ్లేలా చేశాను. వాళ్ళ వ్యక్తిత్వం తెలియాలనుకున్నాను. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళు డబ్బు మనుషులని? ఇప్పుడు అర్థమైనా ఏం లాభం వదినా? ఇంత బతుకు బతికి ఒక ఇల్లు కట్టుకోలేకపోయాం. ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేయలేకపోయాం. నిశ్చితార్థమైనా ఇల్లు వాకిలి లేవని పెళ్లి రద్దు చేసుకుని వెళ్ళిపోయారు. ఇల్లు వాకిలి లేని వాడికి మళ్ళీ సంబంధం ఎక్కడి నుంచి వస్తుందిలే వదినా. దిగులు పడకు పద్మ, నీకు మీ అన్నయ్య ఉన్నాడు కదా. మళ్ళీ ఇంటికి రండి. ఎప్పటిలాగే మనందరం కలిసుందాం. అత్తయ్య, నిజంగానే అంటున్నారా మీరు? ఇది నేను నమ్మలేకపోతున్నాను అత్తయ్య. నాకు తెలుసురా, చెల్లెం ఏం చేసినా దానికి అర్థం ఉంటుందని. ఏది ఏమైనా మా అక్క తిరిగి వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను క్షమించన్నయ్యా. నేను మాట ఇచ్చాను, వాళ్ళు నిలుపుకోలేకపోయారు. ఎవరికైనా మంచి చేసే నేను నా చెల్లెల్ని ఎలా వదిలేస్తాను? రామ్మా. ఎన్ననుకున్నా జానకక్క పంత మాత్రం నెగ్గించుకుంది. పాపం పిచ్చిది.
చారుకి సంగతి తెలిస్తే ఎంత బాధపడుతుందో ఏంటో. నమస్కారం. నమస్కారం. రామ్మా. రారా. మేము ఇంట్లోంచి వచ్చేసి 2 రోజులే అవుతుంది. ఈ 2 రోజులే చూడకుండా ఉండలేకపోయావు. ఇక జీవితాంతం ఎలా ఉంటావు ఆద్య? నువ్వే నా సంతోషం అయినప్పుడు నువ్వు కాకుండా నా పక్కన ఎవ్వరున్నా సంతోషంగా ఉండలేను. నన్ను క్షమించు శ్రీను. నాకు కూడా మన ప్రేమ ఓడిపోవడం ఇష్టం లేదు. కానీ మనం పెళ్లి చేసుకొని ఇంతమందిని బాధ పెట్టి సంతోషంగా ఉండగలమా? పెద్దనాన్న పెద్దమ్మ నన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. వాళ్ళను నేను మోసం చేయలేను. వాళ్ళు ఒప్పుకొని మన పెళ్లి జరిపిస్తేనే మన ప్రేమ గెలుస్తుంది. లేదంటే మనం బ్రతుకున్నంత కాలం ఈ ప్రేమ ఇలాగే ఉంటుంది. ఆద్యా, 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 ఇంట్లో నుంచి సినుబావ వెళ్ళిపోయాడని నువ్వు బాధపడుతున్నావా? ఇకపై నుంచి నీకు ఆ బాధ అక్కర్లేదు. ఎందుకంటే సినుబావ వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నారు. ఏంటాద్యా, సినుబావ అనగానే ఎగిరి గంతేస్తావు అనుకున్నాను. అలా ఆలోచిస్తున్నావేంటి? నేనేం ఆలోచించట్లేదు రామా. అయినా పెద్దమ్మ తిట్టిందని కోపంతో వెళ్ళిపోయారు కదా, అప్పుడే ఎలా వస్తారు? హో, అదంతా నిజమని నువ్వు కూడా నమ్మావు కదా. పిచ్చి ఆద్య, పిచ్చి ఆద్య. ఇదంతా అమ్మ వేసిన ప్లాన్ అంట. ప్లాన్ ఏంటి? శ్రీనుబావకి చారుకి పెళ్లి జరిపించాలని పంచాయతీ దాకా తీసుకెళ్లారు కదా. వాళ్ళకి శ్రీనుబావ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అమ్మ ఒక చిన్న టెస్ట్ పెట్టింది. ఆ టెస్ట్ లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. రామా, ఈ టెస్ట్ ఏంటో ఈ ప్లాన్ ఏంటో ఏది అర్థం అవడం లేదు. చూడాద్యా, ఇప్పుడు శ్రీనుబావ దగ్గర ఆస్తిపాస్తులేం లేవు కదా. లేవు. అందుకే అత్తయ్య అడిగినా శ్రీనుబావకి చారునివ్వటం కుదరదని పంచాయతీలో తేల్చి చెప్పేశారు. అవునా? అద్యా, సిగ్గుపడుతున్నావు కదా. లేదే. అబద్ధం చెప్తున్నావు. ఇప్పుడు నాన్న కూడా మాట ప్రకారం వాళ్ళకి పెళ్లి చేయరు. మా అత్తయ్య అడిగినా వాళ్ళు చారునివ్వరు. అంటే ఇప్పుడు ఎవరి పెళ్లి జరుగుతుంది? ఆద్యా, చెప్పు. ఏమో, నాకు తెలీదు. సరే, నేను చెప్పనా? ఆద్య శ్రీనుబావ పెళ్లి జరుగుతుంది. లేదు రమా, ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదే? నీకోసం శ్రీనుబావ అంత కష్టపడ్డాడు. నువ్విప్పుడు ఇలా అంటే ఎలా? నేనంటే మీ అత్తయ్యకు నచ్చదు. నానమ్మకి అసలు నేను ఎదురుపడినా సహించదు. ఇక మీ పిన్ని తన ఆశలన్నీ నేనే పూడ్చేశాను. శ్రీనుతో నా పెళ్లి జరగనిస్తారా? పైగా పెద్దనాన్న మాట అంత ఈజీగా తీసేయలేరు. శ్రీనుతో పాటు 7 అడుగులు వేస్తానంటే నాకు నమ్మకం లేదు రామా. అయ్యో, వాళ్ళే నాన్న మాట కాదన్నారు. శ్రీనుబావతో పెళ్ళొద్దన్నారు. ఇంకా అత్తయ్య గురించి అంటావా? వాతావరణం ఎటువైపు ఉంటే అటువైపే మాట్లాడుతుంది.
ఇంకా నీకు పెళ్లి కట్టేంటి? ఇంట్లో అందరూ ఒప్పుకోవాలి, అప్పుడే మా పెళ్లి జరుగుతుంది. ఆద్య, అయ్యో ఈ ఆద్య ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు.